జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త వృత్తి, కొత్త వ్యాపారాలు, కొంతమంది కొత్త వ్యక్తుల యొక్క కలయికతో మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంలో మీరు ప్రయత్నం చేస్తున్న కొన్ని పనులు ఇప్పటికీ సఫలీకృతం కానటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం జీవితం ఒక పరీక్షా కాలమా అన్నట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పు అనివార్యమయ్యే అవకాశం ఉంది. మీ కెరియర్లో మార్పును మీరు కోరుకుంటారు. కొత్త వ్యక్తుల యొక్క ప్రమేయం, వారి సలహాలు, సూచనల ప్రకారం ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీ ఉద్యోగం విషయంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీ చుట్టూ అవకాశాలంటూ వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడు వినియోగించుకోవాలో, సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. జీవన గమనానికి సంబంధించి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే కొనసాగుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతుల్లో మాత్రం కొన్ని అంశాల్లో వాళ్ళు మిమ్మల్ని విభేదించటం, కోపం, ఆవేశపూరితమైనటువంటి ఆలోచనల వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేయండి. సంతాన సంబంధమైనటువంటి సౌఖ్యం లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ సంబంధమైన స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నాన్ని అంటూ కొనసాగించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, విరోధాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితులు, వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు మీకు కలిసి రావటం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఇది ఓర్చుకోలేకపోవటం, అంటే మనకి ఏదైనా ఫలితం వచ్చినా, ప్రయోజనం చేకూరినా కొంతమంది బయట వాళ్ళు దాన్ని సరిగ్గా చూడలేరు, జీర్ణించుకోలేరు. కానీ రక్త సంబంధికులు కూడా మీకు కలిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని జీర్ణించుకోలేక కొన్ని విషయాల్లో మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. భగవంతుడు కాలం ఉన్నాయి. మీ యొక్క మంచితనం వల్ల, మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల విలువైనటువంటి స్థిర చరాస్తుల్ని, విలువైనటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలో పొందేటువంటి అవకాశం ఉంది. కెరియర్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ఎక్కువగా మీరు ప్రయాణం చేయటం వల్ల, పనులు చేయటం వల్ల ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కలిగి ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఒక కొత్త నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితానికి దిశ దశగా మారబోతున్నాయి. వారి నుండి విశేషవంతమైనటువంటి, అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలు, కొంతమంది వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు,
కొత్త పరిశ్రమలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వృద్ధి, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క కలయిక వల్ల, వారి పేరు ప్రఖ్యాతల వల్ల, వాళ్ళ యొక్క సహాయకార చర్యల వల్ల మీరు ఇవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులకు యోగదాయకమైన కాలం. కొంచెం ఏకాగ్రతతో కూడినటువంటి ప్రవర్ధన చేత అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతని సాధించగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి రెండవ ప్రయత్నంలో విజయం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని గనక ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందొచ్చు. మంగళవారం పూట మీ సమీప ప్రాంగణంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామికి గనక చందనంతో అలంకారాన్ని చేయించిన, అభిషేకాన్ని చేయించిన, ఎరుపు రంగు పుష్పాలని స్వామివారికి అందజేసిన, కందులు లేదా కంది బేడల్ని గనక ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పురోహితుల వారికి కందులని సమర్పణ చేసిన, దానం చేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా యోగదాయకమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి చర్యలు, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల మీ దైనందిన జీవితంలో అంతా మంచి జరగబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025వ సంవత్సరం జూన్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. కొత్త అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఆదాయ మార్గాల్ని పెంచుకోగలుగుతారు. దీనివల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎంతో కాలంగా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు అభివృద్ధి లభిస్తుంది, సానుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. నూతన గృహానికి సంబంధించిన ఆలోచనలు అవ్వచ్చు, గృహోపకరణాలు కొనటం అవ్వచ్చు, వాహన సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు. ఇవి అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు, గృహారంభ సంబంధమైన స్థితిగతులకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం. స్నేహితుల వల్ల, కొంతమంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది. జీవితంలో ఏదో సాధించాలి, అత్యున్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు. అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, కుటుంబ సభ్యులు, మిత్రుల యొక్క సహాయ సహకార చర్యల వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. జీవన గమనంలో
తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త. పెద్దలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావటం, వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో సమస్యలు రావటం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాల్ని విస్తరించడానికి గాను దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ దూర ప్రాంత ప్రయాణాల వల్ల అదృష్టం కలిసి రావటంతో పాటుగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవసరానికి తగ్గట్టుగా ఆదాయ మార్గాల్ని తప్పనిసరిగా పెంచుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి జీవితంలో మీ మనసుకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి విందులు, వినోదాలు, విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. మీరు ముందుండి కుటుంబంలో ఒక శుభకార్యాన్ని నిర్వహించగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. సమాజంలో కూడా ఖ్యాతి పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి అంశం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు, స్తంభించిపోయి ఉన్నాయనుకున్నటువంటి పరిస్థితులు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ కుటుంబ నిర్వహణ కోసం అవ్వచ్చు, ఆదాయ మార్గాలు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో ఖర్చులు కూడా అదుపు చేయలేకపోతూ ఉంటారు. అధికంగా ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాల్ని పెంచుకోవటమే కాదు, ఖర్చుల్ని నియంత్రించుకోవటం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సూచనలు, కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులను కూడా ఒక్కసారి పరిశీలించండి. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం. పదవీ ప్రాప్తి కోసం, అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి శుభవార్తలు వింటారు. దూరదేశం, దూర రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల నుండి శుభవార్తలు మీరు వినేటువంటి అవకాశం ఉంది. వారి ద్వారా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కొనసాగుతుంది. నిరుద్యోగులకి, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేసిన దత్తాత్రేయ స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, దక్షిణామూర్తి ఇలాంటి గురు పరంపరని పూజించిన, గురువారం పూట సమీప ప్రాంగణంలోని గురుదేవత ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెతో దీపారాధన చేయించిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రీత్యర్థము ఇటువంటి గురుదేవతా స్వరూపాలకు గనక నివేదన పెట్టిన సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులని గనక ఆరాధన చేయగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.